ఇప్పుడు మన ఏలూరు ఆల్ ఇండియా బౌల్ ప్రారంభించవలసిందిగా పరంజ్యోతి గారిని కోరుతూ దానికి ముందుగా గౌరవనీయులైనటువంటి మోస్ట్ రెవరెండ్ బిషప్ గారు మన శాంతిసాగర్ గారు గౌరవం 2వ అధ్యాయం 10 వచ్చును 2వ అధ్యాయం 21 వచ్చును 2 దినవృత్తాంతాలు 30:13 బహుజనులు యెరూషలేములో కూడివి క్యాపిటల్ సిటీలో కూడారని అదే ఏలూరు క్యాపిటల్లో బహుజనులు కూడుకోవటానికి ఒక కార్యాలయం 2 దినవృత్తాంతాలు 32:4 హబక్కూకు 2:8 బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. జ్ఞానాన్ని బుద్ధిని మనం అనుసరిస్తామని వేడుకున్నాము. దానికి దీని అర్థం జై భీమ్ జై భీమ్ జై భీమ్. కార్యాలయాన్ని సిద్ధపరిచారు. అది ప్రారంభిస్తుండగా దీవించండి, ఆశీర్వదించండి, అనేక మందికి మేలు కలుగు భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ యొక్క ప్రారంభాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. వర్ధిల్లాలి బహుజన ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఐక్యత. చేస్తున్నాం ప్రభా. బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి కార్యాలయంలో ప్రభు ఈరోజు ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన సామాజిక దేవుళ్ళైనటువంటి మన పూలే అంబేద్కర్ వారికి పూలమాలంకరణ చేద్దాము. ఆ తర్వాత ప్రెస్ మీట్. బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, ఆల్ ఇండియా సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. పరంజ్యోతి గారికి పాలుగారి నాయకత్వం, పాలుగారి నాయకత్వం, పాలుగారి నాయకత్వం. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. కొంచెం విడదీసేస్తే సార్. ఇది పెట్టు మహాత్మ అమ్మా ఓకేనా? ఓకే. అందరికీ జేబీఎం అండి. నా పేరు పరంజ్యోతి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ని. గత 3 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మా నేషనల్ కోఆర్డినేటరు జె పవన్ చంద్ర గారు, అలాగే స్టేటు అధ్యక్షులు లకే రాజారావు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ యాదవ్ గారు కొనసాగుతున్నారు. అలాగనే జిల్లా కోఆర్డినేటర్గా మరి చైతన్య గారు కూడా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పాల్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు లంక వెంకటేశ్వర్లు గారు, గోపాలకృష్ణ గారు, అలాగనే CCCకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రధానంగా ఈ బహుజనులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద, కార్యక్రమాల మీద మేము అనేక ఉద్యమాలు మొదలుపెట్టాం, కొనసాగిస్తున్నాం.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాగనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 52% అనేటువంటిది గత ప్రభుత్వం గణాంకాలు తీసి వెల్లడించినటువంటి విషయం అది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 52% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగనే మరి ఏదైతే పక్కనటువంటి తెలంగాణ ప్రభుత్వం 42% ఇచ్చిందో ఇక్కడ జనాభా ప్రకారం 52% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో ఎస్సీలుగా పరిగణించాలనేటువంటి అంశం మీద కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇస్తూ CCC క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో చేపట్టేటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలు ఉద్యమంలో కూడా మేము పూర్తిగా సపోర్ట్ చేస్తూ మద్దతుగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా గిరిజనులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, మైనారిటీలు ఎదుర్కొనేటువంటి సమస్యలు రకరకాలుగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి 85% ఉన్నటువంటి బహుజన కులాలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద మేము ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే బహుజన కులాలకి ఈ రోజున 2 కులాల పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఒక పార్టీ ఆధ్వర్యము ఏదైతే గత పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో మరి ఒక కులానికి సంబంధించిన ఆధిపత్య కులం రెడ్డి కులం, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిపాలన అనేటువంటిది మరి కమ్మ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక కులంతో నడుస్తున్నది. మరి 2 కులాల ఆధిపత్య పాలన అనేటువంటిది బహుజనుల యొక్క సమస్య పరిష్కారం చేయలేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున బహుజనులందరూ కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజకీయంగా ఉద్యమం చేసి ముందుకెళ్లాలని, అలాగనే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజనులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పేసి బహుజనులందరూ పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్టీలు, అలాగనే ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు, మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేయలేవు. అది సెంటర్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ బీజేపీ ప్రభుత్వానికి కనుసన్నల్లో పనిచేస్తూ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు కానీ లేదా మరి మోడీ నాయకత్వంలో మరి ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కానీ ఏవి కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు కాదు. కాబట్టి ఈ రోజున బహుజనులే సొంతంగా ముందుకు వచ్చి రాజ్యాధికారం మన చేతుల్లోకి తీసుకోకపోతే మన సమస్యల పరిష్కారం కావనేటువంటి మన మహానుభావులు చెప్పినటువంటి ఏదైతే మన మార్గదర్శక మార్గం అవుతుందో ఆ మార్గాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతూ మరి మా పేరు ప్రొఫెసర్ ఎన్ఏడిపాల్, బహుజన మేధావుల వేదిక, ఆల్ ఇండియా బహుజన ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. ముఖ్యంగా ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ గారు, అదేవిధంగా మరి స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో, లక్కే రాజారావు గారి అధ్యక్షులు, వీరి ముగ్గురు నాయకత్వంలో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలి. కాన్షీరామ్ గారి యొక్క పనితనం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, పెరియార్ గారి యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వద్దు, రాజ్యాధికారమే ముద్దు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా మరి గౌరవనీయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే, ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నవించేది ఏంటంటే, పక్క రాష్ట్రం కానీ మరి పక్క రాష్ట్రంలో ఈ దళితులు అనేటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా 5 పైచీలకు మరి అధికార వర్గంలో మంత్రులు గాను స్పీకర్లు గాను ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ శాతంగానే ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగానే జనాభా శాతాన్ని అనుసరించే మీరు దళితులను ఏబీసీ అనేటువంటి దాన్ని చేశారు. ఏ జనాభా శాతానికి ఆ జనాభా శాతం అంత రావాలనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అనుసరించి మాకు దళితులకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎంపీలు మినిస్టర్లు రావాలి, మీ జనాభా శాతం నుంచి మీరు ఎంతమంది మినిస్టర్లు తీసుకోవాలి. సో దయచేసి దాన్ని మీరు
సామాజిక న్యాయం అనేటువంటి బోరని నెత్తి మీద పెట్టుకుని ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్లోనూ సామాజిక న్యాయం అంటున్నారు, కానీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం నేతి పేరులో నేతి ఎంత ఉందో అదే విధంగా ఉందనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని మంత్రివర్గంలో కూడా ఇవ్వాలనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి మీరు సూపర్ 6 అని చెప్పినటువంటి నిరుద్యోగ భృతిని ఇస్తా ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మీకు అధికారం చెప్పారు. కాబట్టి మీరు వారికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని బట్టి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇవ్వాలనేటువంటి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక తరపున మేము మరొకటి విషయం ఏంటంటే, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కనీసము నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది లేదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే 1200 పైచలకు ఉన్నటువంటి ఒకప్పుడు అంతమంది అధ్యాపకులు ఉండేవాడు. ఈ రోజున 190 మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కడ 1200 ఎక్కడ 190. అటువంటి కేవలం చిన్న చిన్న గెస్ట్ ఫ్యాకల్టీలతోనూ మిగతా వాటితోనూ మీరు పిల్లలకి విద్య నేర్పిస్తే అది నాణ్యమైన విద్య అవుద్దా? నిజంగానే నారా లోకేష్ బాబు గారు గౌరవమైనటువంటి విద్యామంత్రి గారు వారు చొరవ తీసుకుని చేస్తామని ఎంతో ఉత్సుకుతూ ఉన్నారు. కానీ మీరు నిజంగా దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపి నాణ్యమైన విద్యని బహుజనులకు అందించాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఏ సమస్యల మీద కూడా ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, ఇంకా పిల్లల స్కూల్ సమస్యలు కానీ, ఇంకా చాలా పథకాల మీద కూడా మన ప్రభుత్వాలు చెప్పడమే కానీ చేతుల్లో మాత్రం చూపించలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే ఎక్కడ కూడా పేదవాడు వెళ్ళేది హాస్పిటల్కి, ఆ పేదవాడికి సరైన వైద్యం అందడం లేదు. కానీ ఏమిటంటే హాస్పిటల్లో ఆ సిబ్బంది చెప్తుంది ఏంటంటే, మాకు ఇక్కడ సరైన పరికరములు లేవు, సరైన స్టాఫ్ లేదు, సరైన మందులు లేవని ఆ స్టాఫ్ వాళ్ళు చెప్పేసి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ ఇంకోసారి పంపిస్తుంది తప్ప ఆ పేదవాడు అక్కడ వైద్యం జరగలేదు. దాన్ని కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎక్కడో అక్కడ సరైన వైద్యం అందించి ఆ పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని మందులు ప్రైవేట్ హాస్పిటల్లో రాయడం, కొన్ని స్కానింగ్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో రాస్తున్నారు. కానీ హాస్పిటల్కి వచ్చేదే పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు ఎత్తర తీసుకోవాలన్నా, ఏదైనా స్కానింగ్ తీసుకోవాలన్నా, ఏదైనా బెడ్ చెక్ చేయాలన్నా, ఏదైనా రక్త చేసుకోవాలన్నా బయటికి రాసి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి అమ్ముడిపోయి కమిషన్లు అంతా దుంచుకుని వాళ్ళు వైద్యానికి బయటకు పంపిస్తుంది తప్ప హాస్పిటల్ సరైన వైద్యం జరగలేదు. దానికి ఉదాహరణకి ఇక్కడ మా కామవరకోట మండలం కామవరకోట పెద్ద హాస్పిటలే, ఏలూరులో కూడా చాలా స్కానింగ్లు బయట హాస్పిటల్లో రాస్తున్నారు. దాన్ని కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టి అక్కడ వచ్చిన పేదవాళ్ళకి సరైన వైద్యం అందించి మెరుగైన పేదవాడిని కాపాడాలని ఈ ప్రభుత్వానికి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు ఏలూరు జిల్లా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయినటువంటి బి పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి లక్కే రాజారావు గారు, ఈ రథసారథుల ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి నడుస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సమస్యలతోటి ఈ రోజున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే ముందు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు ఉపాధి లేదు. మరి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున బీసీలు పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరి స్త్రీ శక్తి అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సును అమలు చేశారు, దానికి సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు మహిళలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అంటే ఉపాధి కోరుకుంటున్నారు. మాకు ఆర్థికంగా మేము ఎదగడానికి మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, వెనుకబడినటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలు కోరుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తానంటుంది.
కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలుగా మేమేం అడుగుతున్నామంటే ప్రతి మహిళ కూడా 15,000 రూపాయలు నెలకు సంపాదించుకునే ఆదాయాన్ని మేము కల్పించమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ బీసీల రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలి త్వరలోనని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, అలాగే చిన్నపిల్లల మీద, మరి ముసలి వాళ్ళ వరకు కూడా అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని చెప్పేసి, ఈ రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి మీరందరూ కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం.